హలో మైడియా బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? డీనో అనేది తీసుకొచ్చేసాడు సింపుల్ వన్ జెన్ 2 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. ఎందుకు ఇది ఒక సిగ్నిఫికెంట్ లాంచ్గా ఉంది మన ఈవీ ఇండస్ట్రీలో, ఈవీ మార్కెట్లో అనేది మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క స్కూటర్ 150 కాదు, 180 కాదు, 200 కాదు, 220 కాదు, 250 కూడా కాదు, 265 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్ 265 కిలోమీటర్స్ రేంజ్ సింగిల్ ఛార్జ్లో అంటే ఆలోచించుకోండి. దీన్ని పవర్ చేసేది 5 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ ఈ జెన్ 2 మోడల్స్లో ఎటువంటి చేంజెస్ వాళ్ళు తీసుకొచ్చారు, ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎటువంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి అనేది మనం చూద్దాం. దీంట్లో 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 4.5 kWh, ఇంకోటి 5 kWh. సో మెయిన్ చేంజెస్ ఏమో రేంజ్ ఆప్టిమైజేషన్. 5 kWh ఆల్మోస్ట్ 265 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. 4.5 kWh అనేది 236 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. టాప్ స్పీడ్ చూసినట్లయితే 5 kWh ఏమో 115 km/h. ఇది కూడా 4.5 కూడా సేమ్ 115 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తుంది. పీక్ పవర్, మోటార్ ఒక పీక్ పవర్ ఏమో 8.8 kW, అంటే అరౌండ్ 12 bhp అనుకోండి. అండ్ ఏదైతే టార్క్ ఉందో అట్ ద మోటార్ మనకి 72 Nm టార్క్ అట్ ద మోటార్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి పికప్ అనేది ఉంది. ఇవన్నీ కాకుండా వేరే ఏం ఫీచర్స్ యాడ్ చేశారు విచ్ విల్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద సీరియస్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ప్రైస్ 1.78 lakhs అనేది మనకి జెన్ 2 5 kWh బ్యాటరీ ప్యాక్. అదే 4.5 kWh బ్యాటరీ ప్యాక్ ఏమో 1.69 అంటే 1.70 lakhs అనుకోండి. సో రెండింటికి 8,000 డిఫరెన్స్. కానీ 5 kWh నాకు తెలిసి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అంత దూరం వచ్చినప్పుడు 1.7 lakhs పెట్టినప్పుడు ఒక 8,000 వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు. సో 5 kWh బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ జెన్యున్గా బెస్ట్ సెల్లింగ్ మోడల్గా అదే ఉండబోతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ బ్రేజన్ బ్లాక్ కలర్లో మనకి సింపుల్ 1 జెన్ 2 అనేది కనిపిస్తుంది. ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ చూసినట్లయితే పెద్ద మార్పులు ఏం లేవు. ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ సిల్హౌట్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఇది ఏరోడైనమిక్లీ ఎఫిషియంట్ డిజైన్ సిల్హౌట్ అనమాట. మీరు చూసినట్లయితే కట్స్ అండ్ క్రీసెస్, ప్యానల్స్ అంతా చాలా షార్ప్ షూటర్ డిజైన్తో చేయబడింది. షార్ప్ యాంగిల్స్ అండ్ ఇది మనకి కట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇవి ఎందుకంటే ఏరోడైనమిక్స్ ఎఫిషియన్సీ మ్యాక్సిమైజ్ చేయడానికి, సచ్ దట్ ఇట్ కెన్ కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ, రెడ్యూస్ డ్రాగ్ అండ్ మ్యాక్సిమైజ్ రేంజ్ ఎఫిషియన్సీని మ్యాక్సిమైజ్ చేయడానికి, ప్లస్ ఇంక్రీజ్ టాప్ స్పీడ్ ఆఫర్ చేయడానికి. ఓకేనా? ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంది, ఎల్ఈడి పొజిషన్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి ఆన్ అయితే ఎలా కనిపిస్తాయి అనేది కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తాను. చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. టర్న్ బ్లింకర్స్ అనేది ఇక్కడ ఇది ఆన్ చేస్తే మీకు టర్న్ బ్లింకర్స్ అనేది ఇలా ఉంటాయి. హ్యాజర్డ్ లైట్స్ ఆన్ చేస్తే ఇది ఫ్రంట్ లుక్. అండ్ వెనకాల కూడా చూపించేస్తాను. వెనకాల లుక్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే బ్యాటరీ క్రూషియల్ అనమాట మనకి. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే ప్యానల్స్ గురించి మాట్లాడేసాము. ఎక్విప్మెంట్ అంటే టెలిస్కోపిక్ ఫోక్స్ ఫ్రంట్ ఫర్ గుడ్ రైడ్ క్వాలిటీ, స్టార్ షేప్డ్ అలాయ్ వీల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పెటల్ డిస్క్ అనేది ఆఫర్ చేశారు, వైబ్రేట్ డిస్క్ అండి. చూడండి, పెటల్ డిస్క్ ఫర్ బెటర్ హీట్ డిసిపేషన్. అండ్ వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఉంది. దీంట్లో ఏబిఎస్ లేదు, కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అది నేను చూపిస్తాను. 12-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్, యూరో గ్రిప్ టైర్స్, మోనో షాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సెంట్రల్లీ ప్లేస్డ్ బ్యాటరీ ప్యాక్ used as integral member of chassis for better handling, better flexibility, maneuverability, lowered center of gravity and mass centralization maximize చేయడానికి మనకి బెటర్ కంట్రోల్, బెటర్ బ్యాలెన్స్, బెటర్ హ్యాండ్లింగ్ వస్తుంది. అండ్ ప్లాంటెడ్ ఫీల్ అనేది లభిస్తుంది హై స్పీడ్లో, ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ అక్కడ మౌంట్ చేయబడి ఉంది కాబట్టి. అండ్ హ్యాండ్లింగ్ని అసిస్ట్ చేసేది ఈ స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ చాలా చాలా బ్యూటిఫుల్గా చేయబడింది. సైడ్ ప్యానల్ చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక 70 యాక్సెంట్ ఆఫర్ చేశారు. దీని ఒక హై స్పీడ్ స్టెబిలిటీని హైలైట్ చేస్తూ. దీంట్లో సానిక్ మోడ్ అనేది దీంట్లో ఫాస్టెస్ట్ మోడ్ అనమాట. దీంట్లో ఇంకోటి సానిక్ ప్లస్ కూడా ఇంక్లూడ్ చేశారు ఈ జెన్ 2లో. సో ఆ సానిక్ అనేది ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ అనమాట, స్పీడ్కి సాదృశ్యం అనమాట. సానిక్ ది హెడ్జ్ హాగ్ అనేది వస్తుంది. సో దాన్ని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేశారు. టెయిల్ ల్యాంప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్స్. గ్రాబ్ బార్స్ కూడా బాగుంది. సీట్ అనేది మంచి స్పేస్ ఆఫర్ చేశారు, కానీ కొంచెం స్లైడింగ్ ఇలా ఉంది, స్లోపింగ్గా ఉంది. సో మీరు బ్రేక్ కొట్టినప్పుడు కొంచెం స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఏమీ టెక్స్చర్ కూడా ఇవ్వలేదు. సో దీన్ని ఇంప్రూవ్ చేసి ఇక్కడ ఏమో టెక్స్చర్ ఇచ్చి ప్రతిసారి లేకపోతే ఫ్లాట్ సీట్ ఇస్తే బాగుండేది, కొంచెం లెంత్ కూడా పెరుగుతుంది. ఇది యాక్చువల్గా కొంచెం స్లీక్గా ఇచ్చారు, స్పోర్ట్స్ స్కూటర్ లాగా. వెనకాల సీట్లో కూడా కొంచెం స్పేస్ పెంచవచ్చు వీలైతే. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, మంచి లెగ్ రూమ్కి కార్వ్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి.
ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్. ఇగ్నిషన్ స్లాట్ ఇది ఉంది, గ్లవ్ బాక్స్ ఇది ఉంది, ఫ్రంట్ హుక్ ఇక్కడ ఆఫర్ చేశారు, చాలా మంచి విషయము. ప్రాక్టికల్గా ఫ్యామిలీ మ్యాన్కి యూజ్ అవుతుంది, అలాంటి వాళ్ళకి సర్కుల్ క్యారీ చేయడానికి. చూడండి మంచి లెగ్ రూమ్ అనేది, స్పేస్ అనేది ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, యాక్సెసిబుల్ సీట్ హైట్. మేడం గారు ఎట్లన్నా ఇప్పుడు స్కూటర్ నేర్చుకుంటారు కాబట్టి, అంటే మా వైఫ్, ఆమెకి ఇట్లాంటి స్కూటర్ కాంపాక్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనము ఇది ఆఫ్ చేసి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. 35 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అండి, చూడొచ్చు. 750 వాట్ మనకి పోర్టబుల్ ఛార్జర్ ఇచ్చారు. 5 hours 20 minutesలో ఫుల్ ఛార్జ్ చేసేస్తుంది. అండ్ చాసీ నెంబర్ ఉంది, బూట్ లైట్ ఉంది, చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇది ఛార్జింగ్ స్లాట్ అనేది ఉంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. సైడ్ స్టాండ్ ఇవంతా కూడా బాగుంది. ఇది ఒక చిన్న క్విక్ వాక్ అరౌండ్ అనమాట. అండ్ ఎప్పటి నుంచో సింపుల్ వాళ్ళు ఎక్కువ హల్చల్ చేయరండి, సడన్గా ప్రోడక్ట్ లాంచ్ చేసేస్తారు, మంచి R&D చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ R&D చేసే వెహికల్ 1,20,000 kilometers క్లాక్ చేసిన వెహికల్ ఉందండి వాళ్ళ దగ్గర. దాని స్టేట్ ఆఫ్ హెల్త్ చూసినట్లయితే 92% బ్యాటరీ స్టేట్ ఆఫ్ హెల్త్ చూపిస్తుంది 1,00,000 kilometers దాటిన తర్వాత కూడా. సో అటువంటి భరోసా, అటువంటి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అనేది వాళ్ళ టెక్నాలజీ. అది మేడ్ ఇన్ ఇండియా స్కూటర్ అంటే అది మనకి ఇంకా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే హై బీమ్, లో బీమ్ లైటింగ్, ఇక్కడ ఇది బటన్స్ ఇచ్చారు, మోటార్ కంట్రోల్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు, మోడ్ చేంజ్ చేసే ఇది స్లైడర్ ఇక్కడ ఇచ్చారు, హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఉంది, ప్లస్ క్రూజ్ కంట్రోల్కి కూడా బటన్ అనేది ఇచ్చారు, పార్కింగ్ అంటే రివర్స్ బటన్ కూడా ఇది పనిచేస్తుంది. హార్న్, ఇక్కడ ఒక చిన్న జాయ్స్టిక్ ఇచ్చారు. సో ఇప్పుడు మనము ఈ కన్సోల్ ఆన్ చేసి చూసుకుందాం. సో ఎందుకంటే మెయిన్ దీంట్లో 7-inch టచ్ స్క్రీన్ కన్సోల్ అనమాట ఇది. సో కొంచెం డార్క్ ఉంటే బాగుండేది, చూస్తాను డిస్ప్లే. ఓకే, ఇట్లా కొంచెం మీకు బెటర్ కనిపిస్తుంది. నేనే షాడో లెక్క దీనిపైన ఇది ఉండాలి, అవైలబుల్ ఉండాలి. ఓకే, సో దీంట్లో మీకు స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఇక్కడ కనిపిస్తుంది, ఏడ 71% స్టేట్ ఆఫ్ ఛార్జ్. ఈకో మోడ్లో ఉన్నాము, 125 kilometers రేంజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది మీరు డ్రాప్ డౌన్ మెనూ ఇచ్చేస్తే బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఆటో అంటే ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ 5 seconds or 10 seconds మీరు చూసుకోవచ్చు. ఇన్కాగ్నిటో మోడ్, మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఏ గర్ల్ ఫ్రెండ్ని కలుస్తున్నారో తెలియకుండా ఉండాలంటే ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసుకోండి. హిల్ హోల్డ్ అసిస్ట్ అంటే ఆటో హోల్డ్ ఫంక్షన్, సూపర్ హోల్డ్ అనేది వీళ్ళు ఇది చేస్తున్నారు, అది ఉంది. ఓకే, ఇంకోటి ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో స్కూటర్ సెట్టింగ్స్, వేరే సెట్టింగ్స్ ఉన్నాయి. స్కూటర్లో చూస్తే మన ట్రాక్షన్ కంట్రోల్లో 4 different లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. రోడ్, రెయిన్లో మీకు మ్యాక్సిమం అంటే బండి స్కిడ్ అవ్వకుండా, ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా కాపాడుతుంది. రోడ్ అనేది రెగ్యులర్ ఫంక్షన్కి. ట్రాక్లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్ తగ్గిపోతుంది, ఇంకా ఫాస్ట్గా మీరు వెళ్ళడానికి, ఎక్కువ స్పీడ్ క్యారీ చేయడానికి. అదేవిధంగా ర్యాలీ కూడా మట్టి రోడ్ పైన వెళ్ళేటప్పుడు వెనకల వీల్ ఎక్కడన్నా స్టక్ అయితే ర్యాలీ మోడ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రీగా అది స్పిన్ అవుతుంది. సో ర్యాలీ మోడ్ కూడా మీకు తక్కువ ఇంటర్వెన్షన్ అనేది, లీస్ట్ ఇంటర్వెన్షన్ అనేది ట్రాక్షన్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడైతే రోడ్లో పెట్టుకుందాము. అండ్ టచ్ స్క్రీన్ కూడా బాగానే పనిచేస్తుంది. అండ్ రీజన్ బ్రేకింగ్, సో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉండడం వల్ల మనకి బ్రేక్ కొట్టినప్పుడల్లా ఆ ఎనర్జీని కన్సర్వ్ చేస్తుంది, దానివల్ల బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో అలా మనకి బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమైజ్ చేయబడుతుంది. దీంట్లో 4 levels ఉన్నాయి. సో లెవెల్ 2లో పెట్టుకోవడం ఒక మంచి బ్యాలెన్స్, లేదంటే లెవెల్ 4లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఇంటెన్సివ్ రీజన్ ఉంటుంది. అప్పుడు మీరు బ్రేక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, థ్రాటిల్ డౌన్ చేస్తే చాలు, అది ఇమీడియట్గా స్టాప్ అయిపోతుంది వెహికల్. అండ్ సూపర్ హోల్డ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఛార్జింగ్ ఇవన్నీ ఉన్నాయి. స్పీడ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్తే మళ్ళీ ఈ కంట్రోల్స్లో బ్లూటూత్ కానీ, డిస్ప్లే కానీ, దీంట్లో థీమ్స్, లైట్, డార్క్ థీమ్, లైట్ థీమ్, ఆటో థీమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సౌండ్ మీరు ఎలా సౌండ్ మాడ్యూల్ ఎలా ఉండాలని డిసైడ్ చేసుకోవచ్చు. లైట్ అసిస్ట్ కూడా మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, ఎమర్జెన్సీ కానీ ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ ఇది అయిపోతుంది. నావిగేషన్, మనం ఎక్కడికి వెళ్ళాలనేది, ఇది ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గరలో ఏది ఉన్నాయి చూసుకోవాలంటే ఇది ప్రెస్ చేస్తే మనకి ఆ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది చూపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి దగ్గర ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ ఉందని చూపిస్తుంది. ఇది ఒక్కసారి మనము ట్యాప్ చేసామంటే
26 minutesలో మనము ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళిపోతాం. నావిగేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా బ్రిలియంట్గా ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఆఫర్ చేసేసారు. అండ్ రైడింగ్ మోడ్స్ అనేది ఈకో మోడ్లో ఉంది. దీనిలో 2 కొత్త మోడ్స్ లాంచ్ చేశారు, ఈకో ప్లస్ అండ్ సానిక్ ప్లస్. ఈకో ప్లస్ కూడా మనకి మంచి రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఆ ఈకో ప్లస్లో మీరు చూడొచ్చు 148 కిలోమీటర్స్, దగ్గర 150 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తుంది 71% ఛార్జ్తో. సో ఇమాజిన్ 100% ఛార్జ్ ఉంటే మనకి ఈజీగా దగ్గర దాపు 190 వరకు వస్తుందండి. 190 వరకు ఈజీగా రేంజ్ అనేది ఈకో ప్లస్లో వచ్చేస్తుంది. అండ్ ఈకో ప్లస్ వాళ్ళు సజెస్ట్ చేసేది రేంజ్ ఇది మోడ్. ఈకో మోడ్ చూసినట్లయితే 125 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తుంది. రైడ్ మోడ్లో చూస్తే 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తుంది. ట్రూ రేంజ్ 70% బ్యాటరీతో. సో ఫుల్ బ్యాటరీతో దగ్గర 140-150 వరకు రావచ్చు. అండ్ ఎయిర్ మోడ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది బండి. సో ఇక్కడ 90 కిలోమీటర్స్ వస్తుంది, దగ్గర దాపు 125-130 రావచ్చు 100% బ్యాటరీతో. 80 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది సానిక్ మోడ్లో. వాళ్ళ ఫాస్ట్గా వెళ్ళే అంటే స్పోర్ట్ మోడ్ అనుకోండి సానిక్ మోడ్. సో 80 కిలోమీటర్స్ రేంజ్ అంటే మనము 100% ఛార్జ్తో ఈజీగా 120 వరకు వెళ్ళొచ్చు. అండ్ దీంట్లోనే సానిక్ ప్లస్ కూడా ఉంది. సానిక్ ప్లస్ అనేది ఇంకా టాప్ స్పీడ్ అనేది లాస్ట్ 10 కిలోమీటర్స్ 105 ఉంది కదా, 105 నుంచి 115 వెళ్ళడానికి సానిక్ ప్లస్ అనమాట. మిగతా యాక్సలరేషన్ అంటే సేమే 0 to 40 2.5 సెకండ్స్లో అయిపోతుంది. అండ్ 67 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది సానిక్ ప్లస్ మోడ్ 71% ఛార్జ్తో పాటు. ఓకే, సో ఇప్పుడు దీనిలోకి వెళ్ళి బయటకు వచ్చి మనము ఈకో మోడ్లో పెట్టేద్దాం. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఆల్మోస్ట్ అన్ని వివరాలు షేర్ చేసేసాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఒకసారి ఇది బంద్ చేద్దాం. ఓకే, సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. ఇది బ్లాక్ కలర్, వేరే కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే అది కూడా కవర్ చేసేస్తాను. సో జస్ట్ ఫీచరింగ్ ద కలర్ వేస్ ఆఫ్ the simple one Gen 2. This is the red color variant. As you can see, this is the kind of grey or nardo grey color, and you have other color variants right over here. This is kind of a blue, a light blue kind of a color here. Nice pleasant color. Which is your personal favorite? That is the brazen black that I rode, and this is the nardo grey color, as you can see here. So which one would you prefer? Feel free to comment below. I told you that I'll do a color walk around, and this is the brazen black that I rode today, and that's the red. Red one looks the sportiest of the lot. Look, flashy and sporty. Feel free to comment below which one you prefer the most. Meeku ప్రస్తుతానికి అయితే ఈ బ్లాక్ కలర్ అనేది చూడడానికి చాలా స్టెల్దీగా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఇది Gen 2 అండి. సో సింపుల్ వన్ Gen 2 వచ్చేసింది. 265 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అండ్ 115 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్, 1.78 lakhs ప్రైస్ అనమాట. సో ఈ యొక్క ప్యాకేజ్ మీకు ఈ యొక్క ప్రైస్లో మీరు ఇది ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఏతర్లో ఉన్న మోడల్స్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఓలా ప్రిఫర్ చేస్తారా, ఐక్యూ ప్రిఫర్ చేస్తారా, కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ సింపుల్ మీరు ఇంతవరకు టెస్ట్ రైడ్ చేశారా లేదా, మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి.